ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 1 తిమోతి పత్రిక 12వ వచనం నుండి వినబోతున్నాము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేశాను గనుక కనికరించబడ్డాను. శ్రోతలు, అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువు అని ఆయన సార్వభౌమత్వాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆయన నన్ను నమ్మకమైన వానిగా విశ్వసనీయుడని పరిగణించాడు అంటున్నాడు. ప్రతి విశ్వాసీ దేవుని బిడ్డే. ప్రతి విశ్వాసికి పరిచర్య ఉంది. పరిపాలకులు కూడా దేవుని పరిచారకులే. ప్రతి విశ్వాసికి దేవుడు ఏదో ఒక పరిచర్య అప్పగిస్తాడు. ఎవరినీ ఆయన సోమరిగా ఉండనీయడు. ఒకప్పుడు పౌలు దేవుణ్ణి దూషించాడు, సంఘాన్ని సంఘ బిడ్డలను హింసించాడు. కాని ప్రభువు అతణ్ణి కనికరించాడు. అదంతా తన అజ్ఞాన దశలో తెలియక అవిశ్వాసం వల్ల చేశాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడుతూ ఉండగా పౌలు చూచి ఉండవచ్చు, అందరితో తాను సిలువ వెయ్యి సంహరించు అని అరిచి ఉండవచ్చు. అలాంటి వాణ్ణి ఆయన క్షమించాడు. పౌలు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాడు. ఎవరైనా అంతే. పౌలును సేవలో ప్రవేశపెట్టింది కేవలము దేవుని కృపే. దేవుడు కరుణాసంపన్నుడు, కృపాబాహుళ్యము గలవాడు. మనము తెలియక అవిశ్వాసమందు చేసినదంతా, చెప్పిందంతా దేవుడు క్షమిస్తాడు. 14వ వచనం, మన ప్రభువు యొక్క కృప, క్రీస్తు యేసునందున్న విశ్వాసము, ప్రేమ అత్యధికముగా విస్తరించాయి. ప్రతి విశ్వాసి జీవితంలో ఇవి కనపడి తీరాలి. 1 కృప, 2 విశ్వాసము, 3 ప్రేమ. కృప ప్రభువుది, విశ్వాసము మనది. ఈ రెండిటి మేళవింపే ప్రేమ. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. అట్టివారిలో నేను ప్రధానుణ్ణి. యేసు మహామహోపాధ్యాయుడుగా ఉండడానికి రాలేదు. అయితే ఆయన నిజముగా మహామహోపాధ్యాయుడే. ఆయన కేవలం నైతిక ఉద్యమకారుడుగా ఉందామని రాలేదు. అయితే ఆయన నీతి ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన అసలు వచ్చింది పాపులను రక్షించడానికి. రక్షించబడిన ప్రతి పాపి సాక్ష్యము ఇదే. నేను పాపిని, యేసు నన్ను రక్షించాడు. నేను పాపులలో ప్రధానిని అని పౌలు చెబుతున్నాడంటే అందులో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. అది అక్షరాల నిజం. పౌలు యేసును ఎంతో దూషించాడు. యేసు శిష్యులను ఎంతో హింసించాడు. పౌలులాంటి పాపుల ప్రధాని రక్షించబడ్డాడంటే ప్రతి పాపి రక్షించబడగలడు, సందేహం లేదు. శ్రోతలు, మీ మాటేమిటి? ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించగలడు. యేసు రక్షించలేనంతటి పాపి ఎవ్వడూ ఉండడు. నీవు యేసు వైపు తిరుగు, మళ్లీ తిరుగు లేకుండా రక్షించబడతావు. ఆయన నమ్మదగినవాడు. యేసు రక్షిస్తాడనే మాట నమ్మదగింది. ఈ మాట అందరూ పూర్తిగా అంగీకరించదగింది. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసించబోయే వారికి నేను మాదిరిగా ఉండేలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచేటట్లు నేను కనికరించబడ్డాను. గనుకే ఈ పరిచర్యలోకి నాకు ప్రవేశము లభించింది. పౌలు సువార్త బోధకుడే కాదు, సువార్త ఫలితమైన మాదిరి కూడా. రాబోయే విశ్వాసులకు తాను మాదిరి. నిత్యజీవమిచ్చే సువార్త ఫలితమే పౌలు. దేవుని పూర్ణ దీర్ఘశాంతం నాయందు, అనగా ఈ ప్రధాన పాపియందు కనపరచటానికే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దీనికంతటికీ మూలం ఆయన కనికరమే, కృపే. 17వ వచనం, సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు అదృశ్యుడు అయిన అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. పౌలు ఇప్పుడు స్తుతిపాఠం పలుకుతున్నాడు. సకల యుగములలో రాజెవరు?
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసు ఎవరు? ఆయన అద్వితీయ దేవుడు, సర్వజ్ఞుడు. ప్రభువైన యేసే దేవుడు, నరావతారధారి. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం. అదృశ్యుడు క్రీస్తునందు మనకు దృశ్యమానమయ్యాడు. ఆయనే ఆరాధనకు పాత్రుడు. 18వ వచనం, నా కుమారుడవైన తిమోతీ, నీవు విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగినవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను. శ్రోతలు గుర్తించండి, పౌలుకు తిమోతికి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ప్రవర్తిల్లుతున్నది. సేవాబాధ్యతలు చేపట్టిన ఈ యువకునికి అతని ఆధ్యాత్మిక తండ్రి వ్యక్తిగతంగా కొన్ని ప్రత్యేక హెచ్చరికలు చేస్తున్నాడు. తిమోతిని గురించి ముందుగా కొన్ని ప్రవచనములు పౌలు ద్వారా పలుకబడ్డాయి. దేవుని నడుపుదల చొప్పున పౌలు ఈ యువకుణ్ణి చేరదీశాడు. అతనికి సంఘ బాధ్యతలెన్నో అప్పగించాడు. తిమోతీ, నీవు మంచి పోరాటం పోరాడాలి. నీ గురించిన ప్రవచనాల దృష్ట్యా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నీవు నీ విశ్వాసాన్ని, మంచి మనస్సాక్షిని పెంపొందించుకో. ఇది మంచి పోరాటం. మనస్ఫూర్తిగా పోరాడు. నీ పోరాటం పవిత్రమైనది, విజయం నీదే. పోరాటమా? మరి శత్రువెవరు? సైతానే. ఇది ఆధ్యాత్మిక పోరాటం, నౌకాయుద్ధం. నీకు నౌకాభంగం కలుగకూడదు. 19వ వచనం, మంచి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయారు. కొందరు తమ విశ్వాస నౌకను అపజయ మార్గాన నడిపిస్తూ అది దేవుని చిత్తమనే భ్రమలో ఉన్నారు. దేవునికి మనుష్యునికి మధ్యవర్తి యేసుక్రీస్తే. ఆయనను సంప్రదించకుండా నావను నడపకూడదు. విశ్వాస నౌకాభంగము చెందిన వారిలో హుమెనై, అలెగ్జంద్రు ఉన్నారు. వీరు దూషించబడకుండా శిక్షించబడడానికి వీరిని సైతానుకు అప్పగించాను. అలెగ్జంద్రు అనే ఈ కంచరివాడు పౌలుకు చాలా కీడు చేశాడు. అలెగ్జంద్రును, హుమెనైని పౌలు సైతానుకు అప్పగించాడు. ఇది పౌలు అమలుపరచిన క్రమశిక్ష. 1 కొరింథీ 5వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు పౌలు అన్నాడు, నేను దేహ విషయము దూరముగా ఉన్నా ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వాణ్ణి గూర్చి ఇదివరకే తీర్పు తీర్చాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మ మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సైతానుకు అప్పగించాలి. అలనాటి అపొస్తలులకు అట్టి అధికారమున్నది. అపొస్తలుడైన పేతురు కూడా ఇదే అధికారాన్ని వినియోగించాడు. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. అననీయ సప్పీరాల కథ ఉంది. పేతురు అన్నాడు, అననీయా, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సైతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడావు. అననీయ ఈ మాటలు వింటూనే పడి ప్రాణం విడిచాడు. చూచారా శ్రోతలు, అపొస్తలులు ఆనాడు అలా గద్దించడానికి వారికి అధికారమున్నది. పౌలు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క, క్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపొస్తలుణ్ణి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసుకు అపొస్తలుడైన పౌలు అంటూ ఎఫెసీ పత్రికలో పరిచయం చేసుకున్నాడు. దేవుని చిత్తము దేవుని ఆజ్ఞను మించినది. ఆజ్ఞలు బైబిలులో ఎన్నో ఉన్నాయి. దేవుని చిత్తము దేవుని ఆజ్ఞల కంటే విస్తృతమైనదని మనం గ్రహించాలి. దేవుని ఆజ్ఞలు అనగా దేవుని ధర్మశాస్త్రము అనే అర్థం ఉంది. ధర్మశాస్త్రం ద్వారా రక్షణ రాదు. ధర్మశాస్త్రమందలి ఆజ్ఞలు పాపికి రోగ నిర్ధారణ చేస్తాయి. గాని దేవుని కృప పాపిని రక్షిస్తుంది. రక్షణకు మార్గం యేసే. నేనే మార్గమును
సత్యమును జీవమును అని యేసు చెప్పాడు. దేవుని చిత్తము వల్ల పౌలు అపొస్తలుడయ్యాడు. అంతేకాదు, దేవుడు ఆజ్ఞాపించాడు. పౌలు యేసు ఆజ్ఞలను పాటించే సిపాయి, సైనికుడు. యిర్మీయా కూడా ఇలాగే దేవుని ఆజ్ఞను బట్టి నియమించబడిన ప్రవక్త. అందుకే పౌలు అంత అధికారపూర్వకంగా మాట్లాడగలిగాడు. దేవుడు మన రక్షకుడు, యేసుక్రీస్తే మన నిరీక్షణ. కొలసీ పత్రిక 1:27 మనలోని క్రీస్తు మహిమ నిరీక్షణ. నీవు వెనక్కు చూస్తే యేసే నీ విశ్వాసం, మన చుట్టూరా చూస్తే యేసే ప్రేమ, ముందుకు చూస్తే యేసే నిరీక్షణ. తిమోతి అనే పేరుకు అర్థం దేవునికి ప్రియుడు. తిమోతి జన్మస్థానం లుస్త్ర. లుస్త్రలోనే పౌలు మీద ప్రజలు రాళ్లు రువ్వారు. ఆ సందర్భంలో పౌలుకు తిమోతి అతి సన్నిహితుడై రక్షించబడ్డాడు. పౌలుకు తిమోతి అంటే ఎంతో నమ్మకం. పాత నిబంధనలో కనికరము, కరుణ అన్నప్పుడు అది కృప అని మా శ్రోతలు గ్రహించాలి. దేవుని కృపాసనమే కరుణాపీఠం. దేవుని కృపకు మనం విశ్వాసం ద్వారా స్పందిస్తాము. ప్రేమ, కనికరము, కృప అనే మూడు కలిసి ఉంటాయి. క్రీస్తు యేసు మన ప్రభువు. క్రీస్తును బట్టి దేవుడు మనకు తండ్రి. పాత నిబంధనలో వ్యక్తిగతంగా ఎవరూ దేవుణ్ణి తండ్రి అనలేదు. ఇది కొత్త నిబంధన కృప. యేసును ప్రభువు అని ఊరికే పిలిస్తే చాలదు, ఆయనకు విధేయులమవ్వాలి. దేవుని సంఘం అపొస్తలుల బోధయందు, సహవాసమందు, ప్రార్థనలయందు, రొట్టె విరుచుటయందు ఎడతెగకుండా ఉన్నారు. అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు దేవత్వాన్ని గట్టిగా బోధించాడు. సోదరీ సోదరులారా, ఈ మొదటి అధ్యాయంలో పౌలు దేవుని సంఘమంటే ఏమిటో స్పష్టంగా వివరిస్తున్నాడు. అంతులేని వంశావళులను గురించి సంఘం రాద్ధాంతాలు చేయకూడదు. సంఘ జీవితంలో విశ్వాసము, ప్రేమ క్రియారూపంలో కనిపించాలి. మనస్సాక్షి సున్నితమైనదైతే అది మంచి మనస్సాక్షి. అనకూడని మాట అన్నా, చేయకూడని పని చేసినా మనస్సాక్షిలో రభస మొదలవుతుంది. ఆ విషయమై క్షమాపణ పొందే వరకు అలారం గంటలాగా అది మోగుతూనే ఉంటుంది. అయితే కొందరి మనస్సాక్షి వాతవేయబడి మొద్దుబారిపోయి ఉంటుంది. రోమాపత్రిక 8:8 చెప్పబడిన ప్రకారం శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపెట్టనేరరు. ధర్మశాస్త్రం ప్రకృతి సంబంధిని శాసిస్తుంది. ధర్మశాస్త్రం ఎవరినీ రక్షించలేదు. ఆ పని యేసు ప్రభువు మాత్రమే చేయగలడు. యేసుక్రీస్తు నైతిక ఆధ్యాత్మిక ప్రమాణం ధర్మశాస్త్రాన్ని మించినది, దానికంటే గొప్పది, ఉన్నతమైనది. రక్షించబడిన వ్యక్తి ఎదుట ధర్మశాస్త్రం మూగిదైపోతుంది. కృప ధర్మశాస్త్రాన్ని మించి విశ్వాసి చేత చేయిస్తుంది. నీతిమంతుని కోసం ధర్మశాస్త్రం రాలేదు. అది రక్షణ లేని ప్రజలపై నేరారోపణ చేస్తుంది. సోదరీ సోదరులారా, వింటున్నారా? సున్నపు రాయి నీళ్లలో ముంచినప్పుడు అందులో నుంచి మంట వస్తుంది. అలాగే క్రీస్తునెరుగని పాపి విషయంలో ధర్మశాస్త్రానికి బలం వస్తుంది. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడిన వారిపై ధర్మశాస్త్రానికి అధికారం లేదు. ప్రియ శ్రోతలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతు పత్రిక ఈ 3 కాపరులను, సంఘనాయకులను ఉద్దేశించిన పత్రికలు. తిమోతికి, తీతుకు అపొస్తలుడైన పౌలు దేవుని సంఘమంటే ఏమిటో, అది ఎలా ఉండాలో ఉపదేశిస్తున్నాడు. సంఘం లోపల ఆరాధన, సంఘానికి బయట సేవ, ఈ రెండిటిలో ఆధ్యాత్మిక విలువలు పరిరక్షించబడాలి. ఇది పౌలీయమైన హెచ్చరిక. 1 తిమోతి పత్రికలో 6 అధ్యాయాలున్నవి. 1 అధ్యాయంలో విశ్వాసం, 2 అధ్యాయంలో క్రమం, 3 అధ్యాయంలో సంఘ సేవకులు, 4 అధ్యాయంలో విమత ధోరణులను గురించి, 5, 6 అధ్యాయాలలో సంఘ సేవకుల కర్తవ్యం, విధులు పేర్కొనబడ్డాయి. తిమోతి మొదటి పత్రికలోని సారాంశం 1 తిమోతి 1 అధ్యాయం 3వ వచనంలో, 3వ అధ్యాయం 15వ వచనంలో తేటగా చూపబడ్డాయి.
నేను మాసిదోనియకు వెళ్లుతూ ఉండగా సత్యమునకు భిన్నమైన బోధలు చేయవద్దని, వాటిని లక్ష్యపెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించటానికి నీవు ఎఫెసులో నిలిచి ఉండాలని మళ్లీ హెచ్చరిస్తున్నాను. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించాలో అది నీకు తెలియాలని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారము అయి ఉన్నది. ప్రియశ్రోతలు, సంఘ పరిపాలనా క్రమం ఎలాంటిదైనా అక్రమం జరగకుండా నాయకులు జాగ్రత్త వహించాలి. సంఘ నాయకుల ఆధ్యాత్మిక అర్హతలు ఎంతో ముఖ్యమైనవి. నాయకుడు ఆధ్యాత్మిక శీలము గల వ్యక్తి అయి ఉండాలి, విశ్వసనీయుడై ఉండాలి. అతని మాటలకు చర్యలకు ప్రేమే ప్రేరకమై ఉండాలి. ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎంత విద్యావంతుడైనా సంఘ నాయకత్వానికి తగినవాడు కాడు. సంఘములో వ్యక్తుల అధికారాలు ఎంత గొప్పవైనా సంఘానికి శిరస్సు యేసే. పూర్తి అధికారం క్రీస్తుకే ఉంది. పరిశుద్ధాత్మ నడుపుదల ముఖ్యం. సంఘ నాయకుని స్వంత చిత్తం, అతని స్వంత అభిప్రాయాలు ఎంతమాత్రమూ పనిచేయవు. సంఘమంతటి ఆధ్యాత్మిక సంక్షేమం దృష్టిలో ఉంచుకుని దేవుని ఆత్మ నాయకత్వానికి లోబడినవాడే సంఘ నాయకుడు. ప్రేమ అన్నప్పుడు నాయకుడు మనుషులను సంతోషపెట్టాలని కాదు, తన యజమాని అయిన క్రీస్తును మాత్రమే సంతోషపెట్టాలి. సోదరీ సోదరులారా, గుర్తించండి, ఈ అధ్యాయం మొదట్లో క్రీస్తు యేసు మన ప్రభువు అన్నాడు. ప్రభువు గనుక ఆయనకే సమస్తాధికారమున్నది. ప్రభువా ప్రభువా అని ఆయనను పిలుస్తూ ఆయన చెప్పినట్లు చేయకపోవడం మహాపచారం. సరైన నాయకత్వ లక్షణాలున్న వ్యక్తిని బట్టే సంఘం సరిగా సేవ చేయగలుగుతుంది. స్థానిక సంఘం ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినది. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు సారాంశం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువు కోసం సమస్తము చెయ్యాలి. యేసు శిలువ మీద చనిపోయాడు. ఆయన ఇప్పుడు సజీవుడు. ఆయన తన సేవకుల చేత పని చేయిస్తున్నాడు. తాను కూడా వారితో కలిసి పనిచేస్తున్నాడు. తన సేవకులకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయనే ఇస్తాడు. పౌలును బలపరిచిన యేసే తిమోతిని బలపరుస్తాడు. ఆయన నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. మన ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. దేవుని శక్తికి మన స్పందనే మన బాధ్యత. ఆయనది క్రియ, మనది ఆయన క్రియకు ప్రతిస్పందన. తిమోతి పత్రికలో తప్పుడు బోధలను తిప్పికొట్టాల్సిందని పౌలు ప్రబోధం. నాటి సంఘంలో ఇదే ప్రాతిపదిక సమస్య. యూదేతర భావాల మిశ్రమం. ఈ బాహ్య ప్రపంచమంతా చెడుగే అని, రక్షణ కావాలంటే మార్మిక జ్ఞానం అవసరమని విచిత్ర సిద్ధాంతాలను బోధించేవారు పోగయ్యారు. భోజన పదార్థాలు కొన్ని నిషిద్ధమని, పెండ్లి చేసుకోకూడదని కొన్ని సిద్ధాంతాలను కల్పించి బోధించసాగారు. ఈ బోధలను ఎదుర్కొనేందుకు పౌలు తిమోతిని సిద్ధపరుస్తున్నాడు. సంఘ పరిపాలన ఎలా ఉండాలి, ఆరాధనలో ఆధ్యాత్మిక విలువలను ఎలా పాటించాలి అనే అంశాలను పౌలు తిమోతికి బోధించాడు. సంఘ నాయకులకు, సహాయకులకు అవసరమైన హెచ్చరికలెన్నో ఈ పత్రికలో ఉన్నాయి. తిమోతి, నీవు యేసుక్రీస్తుకు మంచి సేవకుడివై అంకిత భావంతో పరిచర్య చెయ్యి అంటూ పౌలు తన ఆధ్యాత్మిక కుమారునికి హితోపదేశం చేశాడు. విశ్వాసులలో పలు విధాల మనస్తత్వం గల మనుషులుంటారు. ఎవరి స్థితికి తగినట్లు వారికి వాక్యాన్ని బోధించాలి. బాధ్యత నెరిగి సేవ చెయ్యాలి. మా శ్రోతలు తిమోతి పత్రికలను జాగ్రత్తగా వినాలి. అందలి ఆధ్యాత్మిక సత్యాలను జీవితాలకు అన్వయించుకోవాలి. ముగింపులో మా శ్రోతలకు ఒక హెచ్చరిక. విశ్వాసానికి మంచి మనస్సాక్షికి ఉన్న సంబంధాన్ని గుర్తించండి. మంచి మనస్సాక్షి కావాలంటే ఏం చెయ్యాలి? మన మనస్సాక్షి వద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంతో ఈ పాఠాన్ని ముగిస్తున్నాము. మనం వెనుక తీసి నశించేవారము కాము.
ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.